దత్తపుత్రుడు, DNA, బి టీం ఇలాంటి మాటలన్నీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యని, వారి ఆవేదనని ప్రస్తావించిన తర్వాత వారు చేసిన పదజాలానికి, విమర్శలకి చాలా బలంగా సమాధానం చెప్తున్నప్పుడు దాకా సహనం పాటించు. ఎప్పుడు కూడా రోడ్ల మీద నాతో సహా, ఇక్కడున్న కార్మికులతో సహా, జన సైనికులతో సహా, ఆడపడుచులు, మహిళలతో సహా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఎవరికి సరదా? భవన నిర్మాణ కార్మికులకి సరదానా? అరే 6 నెలలు కూడా గడవలేదు, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకు రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగేయాలంటే ఊపిరాగిపోయేంత ఒత్తిడి ఉంటుంది నాకు. సరదానా రోడ్ల మీదకి రావడానికి? నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు 1000 కోట్లు లేవు, 1000 ఎకరాలు లేవు. ఎవరికి దమ్ముంది, ఎవరికి ధైర్యం ఉంది? ఒక పార్టీ పెట్టి మాట్లాడమని చెప్పండి ఒక్కొక్కరిని. పార్టీని నడపడం అంటే ఆషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి 1000 కోట్ల అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడగలవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖంగా చెప్తున్నాను. 2014న మీకెవరికి ధైర్యం లేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే దమ్ము, ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడే రోజున మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల బలలు పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడు వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అండగా నిలబడటం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం నాకే